అన్న ఏంది నిన్న రేవంత్ రెడ్డి గారు ముస్లిమ్స్ అందరూ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిమ్స్ అని చెప్తున్నారు. అట్లా అనలేదు. कांग्रेस कांग्रेस है तो ही मुसलमान है, मुसलमान से ही कांग्रेस से ही मुसलमान है, कांग्रेस नहीं है तो मुसलमान नहीं है అని చెప్పిండు. शर्म करना जो कांग्रेस पार्टी को जो मुस्लिम भाइयाँ हमारे जो सपोर्ट कर रहे हैं, इससे बड़ी बेइज्जती क्या है. ये गलत तरीका है. సిగ్గు చేటు రెహమత్ బేగ్ నిన్న ఆయన పక్కకు నిలబడి అంత పెద్ద మాట అంటుంటే ఆయన బుద్ధి చూపించుకున్నాడు. అంటే అది తెలుగులో చెప్పాను ఒకసారి అర్థం ఆయన అన్నదానికి ఏందో. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉన్నది, కాంగ్రెస్ లేకపోతే ముస్లిం లేదంట. నేను అదే అంటున్నా. అయితే ఇది తప్పు, ఇది సిగ్గు చేటు ఎంఐఎం పార్టీకి, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలకు, అసదుద్దీన్ అవైసీ గారికి సిగ్గు చేటు. ఇది శరం కరో. పక్కగుండి ఒక ఎమ్మెల్యే రెహమత్ బేగ్ సీఎం రేవంత్ రెడ్డి పక్కగుండి ఆ మాట చెప్పిస్తుండు. అంటే ముస్లిం అంటే ఆల్ ఇండియాలో ఉన్న ముస్లింలకు అల్లే, ఈ ఎంఐఎం ముస్లింలకే చెప్పిండు ఆయన. ఎంఐఎం ముస్లింలకే, ఎంఐఎం ఎమ్మెల్యేకే చెప్పిండు. మేముంటే మీరు, మీరుంటేనే మేము అన్నట్టు కాదు, మేముంటేనే మీరు అన్నాడు. మేము లేకపోతే మీది ఏం లేదు. అది వాస్తవమే. అది ముస్లింస్ వాళ్ళకల్లే ఎంఐఎం పార్టీలో ఉన్న ముస్లిం వాళ్ళకు చెప్పిండు ఆయన. సిగ్గు. మతం ముస్లిం ఎట్లా వర్తిస్తుంది అంటే ఇంత కాంగ్రెస్ లేనప్పుడు ముస్లిం లేదా ఇక్కడ? ఈ మదర్సాలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ ఉంటేనే మదర్సాలా, మస్జిద్లు ఉన్నాయి కాంగ్రెస్ ఉంటేనే మస్జిద్లా. ఇవన్నీ వేస్ట్ మాటలు. ఈ ఎంఐఎం వాళ్ళకి చెప్తున్నాడు ఆయన. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారికి ఒక రాష్ట్ర సీఎం అయిండు, సిగ్గు చేటు. ఇజ్జత్ పోతుంది తెలంగాణ రాష్ట్రంది. ఎక్కడ చూసినా ఏదో ఒక విధంగా మాట్లాడతాడు. రెహమత్ నగర్లో పోయి అంటాడు కరెంటు రాదు, రేషన్ కార్డులు కట్ అయిపోతాయి, మీకు ఇంకొకటి నల్ల నీళ్ళు రాదు. ఎందుకు రాదండి? ఇవన్నీ ఇచ్చిందే టీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. ఇవన్నీ ఇచ్చిందే కేసీఆర్ గారు. టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. పనికిరాని మాటలు, చెత్త మాటలు. ఆయనకు అర్థమైతే లేదు ఏం జరుగుతుంది. ముస్లింలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధులు, కేసీఆర్ గారు చేసిన పనుల మీద ముస్లిం అంతా తిరగబడిరు అని చెప్పేసి వాళ్ళు ఇంటి గడపకు పోతుంటే వాళ్ళకి అసలు వాల్యూ లేకుండా సరే పోండి వేస్తాం. కొంతమంది అయితే ముఖం పడి చెప్తున్నారు మినిస్టర్లకు, అసలు కాంగ్రెస్కి ఉంది కోటి అలా 4,000 ఇస్తా అన్నారు, ఆ బాకీ 44,000 ఇవ్వండి, బంగారం 1 తులం బంగారం ఇవ్వండి, హమారే బच्चों की शादियों में 1 तोला सोना देते बोले वो दियो. అవన్నీ ఏం లేదండి. కానీ దీన్ని ఖండిస్తున్నాం, తెలంగాణ ముస్లిమ్స్ అందరం ఖండిస్తున్నాం. ఈ మాట వెనకకు తీసుకోవాలా రేవంత్ రెడ్డి గారు మీరు, లేకుంటే దీని మీద ధర్నా కూడా చేస్తాం. మీ కార్యకర్తలను తిరగనివ్వము. ఈ మాట తప్పు, మీరు ప్రూఫ్ చేయాలా. కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం అని అంటున్నారు కదా, అది ప్రూఫ్ చేయాలా. కాంగ్రెస్ కండువ ముస్లిం ఉన్నాడు కాంగ్రెస్ కార్యకర్త అని అనుకుంటున్నావు నువ్వు కాదు. మీ కార్యకర్తలు ఎంఐఎం కార్యకర్తలు, మీ కండువ ఎంఐఎం కండువలో మీ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, ముస్లింలు కాదు. ఎంఐఎం కండువలో కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుతున్నారు. అంతేగాని ఆ డ్రైవర్ ఉన్నాడు కదా, ఆయన పేరేం పేరు రెహమత్ బేగ్ ఎమ్మెల్యే, ఆ డ్రైవర్ బుద్ధి చూపించుకున్నాడు ఆయన. మేము ఇది చేసాం. అరే భయ్, మీరు ఎంఐఎం పార్టీ ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేయండి, ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీదనే ఎందుకు ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుంది? నువ్వెంత ప్యాకేజ్కి అమ్ముడు పోయినావు, నీ ఎంఐఎం పార్టీ ఎంత ప్యాకేజ్కి అమ్ముడు పోయింది? ఇవాళ ముస్లిం వాళ్ళు అందరిని ఇజ్జత్ తీస్తున్నారు, ముస్లిం వాళ్ళకి కింద పడుస్తున్నారు. అరే సిగ్గు పడండి, సిగ్గు శరం ఉండాలా మీకు. అంత పెద్ద మాట చెప్తే మీరు దీన్ని ఖండియాలా. కానీ ఇంకొకటి థ్యాంక్ యూ అని ఇట్లా అంటావా నువ్వు? ఏం చెప్తున్నా అన్న, ముస్లిం ప్రజలకు ఏం చెప్పదలుచు? ఏం లేదు, ముస్లిం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం, ఒకటే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ అని గతంలో ఆయననే చెప్పిండు, ఆర్ఎస్ఎస్ టిల్లు అని. ఆ టిల్లుతోనే ఈ లంబు పని చేస్తున్నాడు కలిసి. అంటే ఆర్ఎస్ఎస్కి బీజేపీకి బీ టీం లాగా పనిచేస్తున్నాడు. మొన్న షబ్బీర్ అలీ చెప్పిండు కదా, స్టేటస్ పెట్టిండు ఒకటి, అది కరెక్టే పెట్టిండు, ఉట్టిగానే పెట్టలే షబ్బీర్ అలీ, అని తెలుసు కాబట్టే పెట్టిండు. ఈ అజరుద్దీన్ ఇవన్నీ గేమ్ అండి. ఇది అజరుద్దీన్ మైనారిటీ ముస్లిం అని, ఫిరోజ్ ఖాన్ కూడా ముస్లిమే, సల్మాన్ కూడా ముస్లిమే. మళ్ళీ అక్కడ తెలంగాణలో ఉన్న ప్రజలంతా ముస్లిమే. కానీ ఇలాంటి ముస్లిం కాదు, డబ్బుల కోసం ఎలక్షన్లకు ఒక పూట మార్చినట్టు ఎలక్షన్లకు ఏదో బ్యాగ్ మోసిన ముస్లిమ్స్ కాదు. మేము 100% మేము ముస్లింలు. మేము ఎలక్షన్ వస్తే ఒకటి, ఎలక్షన్ రాకపోతే ఒకటి. ఈ వీళ్ళలాగా మాట్లాడడం, ఈ రెహమత్ బేగ్ లాగా మాట్లాడడం, ఇవన్నీ వేస్ట్ మాటలు అండి. ఇవి చెత్త మాటలు, సీఎం మాట్లాడే మాటలే కావు ఇవి. అంటే అవన్నీ రిటర్న్ తీసుకోవాలా, లేకపోతే దీనికి ఉద్యమంని ముందుకు తీసుకోపోతాం. మేము ఈ ఉద్యమంని ముందుకు తీసుకోపోతాం. ఈ మన యూనివర్సిటీ ఓయూ జేఏసీ పిల్లల మీద కూడా అటాక్లు చేస్తున్నారు. ఆ ఆస్మా పేరు మీద ఆస్మా కూడా భయపెట్టిస్తున్నారు. అంటే మైనారిటీ అంటే చిలకరణ అయిపోయినారు వీళ్ళని. మైనారిటీ అంటే ఏం చేయలేరు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళని చూసి, ఎంఐఎం వాళ్ళని చూసి వీళ్ళు ఇంతే లే అనుకుంటున్నారు. అందరినీ తిరగబడిన రోజు
రేవంత్ రెడ్డి గారిని కానీ ఎంఐఎం అసదుద్దీన్ అవైసీ కూడా తెలుస్తుంది మైనారిటీల బలం ఏంది, ముస్లింస్ బలం ఏంది, ముస్లిం అంటే ఏంది అనేది. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊకుంటున్నారు అనుకుంటారు. ఎందుకు అని అనుకుంటున్నాం. ఇంత దిగజారుతా అంటే మళ్ళీ ప్రజలు బయటకు వస్తారు ఉద్యమం రూపంలో. ఇది చూడండి మీరు.